గురుగారు ఈ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి ఆరోగ్య వ్యాపార వృత్తిరీత్యా? ఈ 12 రాసుల్లో అత్యద్భుతంగా ఉన్నటువంటి మే నెలలో చాలా చక్కగా సంతోషకరంగా ఉండేటువంటి రాసుల్లో సింహరాశి మొట్టమొదటిది అని చెప్తాం. వృషభ రాశిలో గురుడు ఉన్న దానికంటే కూడా యోగదాయకంగా దశమ రాజ్యస్థానంలో గురుగ్రహ ప్రభావం విశేషంగా యోగించబోతోంది. వ్యాపారం చేయాలా? చేయండి. ఏదైనా వృత్తి కొత్తది మొదలుపెట్టాలా? మొదలుపెట్టండి. ఉద్యోగం ప్రమోషన్స్ కోసం ప్రయత్నించాలా? ప్రయత్నించండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించాలా? ప్రయత్నించండి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించాలా? ప్రయత్నించండి. సంతాన సాఫల్యత, వివాహం కోసం ప్రయత్నించాలా? వివాహం. అంటే ఎన్నో ఏళ్ళుగా సంబంధాలు చూస్తూ కూడా కుదరక ఇట్లాంటి వాటికి కూడాను ఈ మే నెల అనేది సింహరాశి వారికి చాలా చాలా విశేషంగా చెప్పుకునేటువంటి మాసం. అలాగే వీళ్ళు అనుకోకుండా వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి సంతోషదాయకమైనటువంటి శుభవార్తలు వినడం, ఒక మాట చెప్పంటే లక్కీ లాటరీ అలాంటి మాసం అనే చెప్పాలి. వీళ్ళు పడేటువంటి కష్టం వేరు, వచ్చేటువంటి ఫలితం కొండంత ఉంటుంది. అంటే కొద్ది కష్టం పడితేనే కొండంత ఫలితం వస్తే, కొండంత కష్టం పడగలిగినటువంటి వాళ్ళు పడితే ఇంకెంత ఫలితం వస్తుంది. కాబట్టి అంటే సానుకూలంగా ఉండేటువంటి సమయంలో మనం కష్టపడకపోయినా డబ్బులు వస్తుంది కదా, చిన్న కష్టానికి డబ్బులు వస్తున్నాయి కదా అని చాలామంది అట్లానే ఉండిపోతారు. ఎప్పుడైతే సమయం మనకు అనుకూలంగా ఉంటుందో, గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థాయిలో ఉంటాయో, ఆ సమయంలో మనం చేయదగినంత స్థాయిలో పని చేస్తే మన భవిష్యత్తుకు కూడా పనికొచ్చేంత ఆర్థికపరమైనటువంటి యోగం కలిగేటువంటి మాసమే ఈ మే నెల. ఈ సింహరాశి వారికి అంత విశేషమైనటువంటి యోగం ఉంటుంది. స్థిరాస్తి గొడవలు ఏదన్నా కోర్టులో ఎప్పటి నుంచో పడి ఉన్నా, లేదా ఎవరన్నా వీళ్ళ భూములు ఎవరన్నా ఆక్రమించి ఉంటారు, లేదు అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క తమ్ముళ్ళ మధ్య గొడవలు, అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవలు, కుటుంబ వ్యవహారాలు, ఎన్ని చికాకులున్నా సరే తొలగిపోయి, భార్యాభర్తలు విడిపోయి 2-3 సంవత్సరాలు దూరంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో కొద్ది ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సఫలీకృతమై వాళ్ళిద్దరూ కలిసి దాంపత్య జీవితాన్ని ప్రశాంతంగా సాగించేటువంటి అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది. అంటే వీళ్ళకి ప్రతికూలం అంటూ మే నెలలో ఏమీ లేదు, అన్నీ సానుకూలంగా ఉండేటువంటి రోజులే. కాబట్టి విద్యార్థులు వీళ్ళు కూడా పరీక్ష రాసి, అంటే ఇప్పుడు బాగా కష్టపడ్డారు, పరీక్ష రాశారు అనుకుంటారు మనకు ఒక 95% వస్తుంది. కానీ వాళ్ళు ఆ సమయానికి వచ్చేసరికి వాళ్ళ ఉత్సాహం కావచ్చు, జ్ఞాపక శక్తి పెరగడం కావచ్చు, తద్వారా వాళ్ళు రాసేటువంటి పరీక్షల్లో అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణత మామూలుగా పాస్ అవ్వటం, ఉన్నతం ఓకే, అత్యున్నతం అంటే ఫస్ట్ ర్యాంక్. ఇప్పుడు నిజంగా ఈ మెడికల్కి వీటికి సంబంధించినటువంటి నీట్ అవి రాస్తుంటారు చూడండి, ఇట్లాంటి వాళ్ళకి ఈ సమయంలో చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు కొద్ది చిన్న చిన్న ప్రయత్నాలతో వీళ్ళకి ఇంకొక అంటే ఆ ఆఫీసులో పనిచేసేటువంటి శత్రువులు కూడా మిత్రులుగా మారి సపోర్ట్ చేస్తూ వీళ్ళ ఉన్నత స్థానానికి వెళ్ళటానికి మంచి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఎప్పటి నుంచో కుటుంబంలో ఉండేటువంటి చికాకులు కావచ్చు, లేదంటే శత్రు బాధలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వస్తారు. వీళ్ళకి డబ్బు ఏదైతే ఉంటుందో వచ్చిన దాన్ని దాచుకునేటువంటి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి పొలిటికల్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, రాజకీయ నాయకులు, ఇట్లాంటి వాళ్ళకు కూడాను విశేషమైనటువంటి యోగం కలగబోతోంది. అంటే దాదాపు మే 31 వరకు కూడాను ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయో, ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇంకా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళకి విజయం తథ్యం అని చెప్పవచ్చు. అంటే అంత ఉన్నతమైనటువంటి రోజులు. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తామమ్మ, ఒక గృహప్రవేశము పెళ్ళి ఏదో ఒకటి చేస్తాం, చేసినప్పుడు మంచి ముహూర్తం చూసి మనం పని చేస్తాం కదా. అంటే ఆ ముహూర్తం ఇంపాక్ట్ ఏంటి, ఎప్పటికీ ఆ ఇల్లు ఉన్నంతకాలం ఉంటుంది, పెళ్ళి దంపతుల మీద ఎప్పటికీ దాని ప్రభావం ఉంటుంది. అలాగే ఇప్పుడు సానుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో ప్రారంభించేటువంటి పనులు ఏవైతే ఉంటాయో దీని ప్రభావం కూడా తప్పనిసరిగా సంపూర్ణంగా వీళ్ళకి కలిగి అనుకునేటువంటి కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఇందాక మనం వడలని చెప్పుకున్నాం చూడండి, అలాంటివే వడలు మరలా వీరు కూడా అంటే అష్టమ స్థానంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం చేత కొద్ది చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అంటే బద్ధకం ముఖ్యంగా చెప్పాలి అంటే, ఇందాక చెప్పాను కదా, సమయం అనుకూలంగా ఉంది, వీళ్ళు ప్రయత్నిస్తే తొందరగా పనులు అవుతాయి. ఆ ప్రయత్నం కూడా చేయలేక బద్ధకంతో ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం చెప్పి వాయిదా వేస్తుంటారు చూడండి. ఇట్లాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఆ బద్ధకం పోయి
వాళ్ళకి తొందరగా చురుగ్గా పనిచేయాలనేటువంటి ఒక తపన రావాలి అంటే ఈ వడలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని ఒక 18 వడలు తీసుకొని ముష్టి వాళ్ళకి తప్పనిసరిగా ఒక్కొక్కళ్ళకి 2 3 వాళ్ళకి కడుపు నిండాలి, అది కూడా టేస్టీగా ఉండాలి. ఇందాక చెప్పాను కదా, అక్కడ ఇస్తున్నది ముష్టి వాళ్ళకి కాదు, మనకి గ్రహాలని అనుగ్రహం కలిగేలా చేసేటువంటి కారకులు అవుతున్నారు కాబట్టి వాళ్ళనే మనం గ్రహాలు అనుకొని వాళ్ళకి ఇచ్చేటువంటివి కూడా టేస్టీగా ఉండాలి. చక్కగా హోటల్లో కొనండి, ఇంట్లో చేయండి. ఇవి ఇచ్చేసి వాళ్ళకి దక్షిణ ఇచ్చేసి ఆలయంలోకి వెళ్ళి నమస్కారం చేసుకొని రావడం అనేది ఒక విశేషం. అలాగే వీళ్ళు ఏ ఆలయానికి సందర్శిస్తే బాగుంటుంది, ముఖ్యంగా సూర్య భగవానుడి ఆలయాలు ఏవైతే ఉంటాయో, అంటే నవగ్రహాలు తప్పనిసరిగా సూర్యుడు ఉంటాడు కాబట్టి నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేసి ఆ ప్రధాన ఆలయంలో ప్రదక్షిణాలు చేసి ఇంటికి రావటం, ఇట్లా ఒక 4 ఆదివారాలు కనుక చేయగలిగితే తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.